ఒకసారి పతాక ఆవిష్కరణలో గౌరవ కలెక్టర్ గారు, ఒకసారి పతాక ఆవిష్కరణలో గౌరవ గారు, రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ జాగృత ఆర్గనైజేషన్ సహకారంతో పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం కూడా పెరుగుతుంది. నేను ఈ సందర్భంగా చిత్తూరు శాసనసభలు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ లిమిట్లో 75% వరకు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. వచ్చే 3 నెలల్లో 100% వరకు చెత్త సేకరణ చేయడానికి కృషి చేస్తాం. నేను ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలందరికీ ఇది సాధ్యం చేయడానికి అభ్యర్థన చేస్తున్నాను. మీ అందరి సహకారంతో చిత్తూరు జిల్లా పరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యమంత్రి వర్యుల ద్వారా చిత్తూరు జిల్లాలో నగరి మండలంలో ఫస్ట్ నెట్ జీరో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. వచ్చే 3 నెలల్లో జిల్లాలో ఉండే 113 హాస్టల్స్లో ఈ కన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరం చిత్తూరు జిల్లాలో అమలు అవుతున్న ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ సంజీవిని ప్రాజెక్ట్ ఒక కీలక ముందు అడుగు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా 2025 జూలై 3న కుప్పంలో సంజీవిని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. వచ్చే 2 నెలల్లో సంజీవిని ప్రాజెక్ట్ జిల్లాలో ప్రతి పిఎస్సిలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12 ఆరోగ్య ప్యాకేజీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈహెచ్ఆర్ ఆబాదు అనుసంధానం చేయడం వల్ల రోగుల వైద్య చరిత్ర పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మైక్రో క్రెడిట్ ప్లాన్ పథకం కింద చిత్తూరు జిల్లాలో 12,862 ఎస్ఎంఈస్కి 14 కోట్ల రూపాయల సహాయం బ్యాంక్ ద్వారా చేయడం జరిగింది. మరియు శిశు సంక్షేమం చిత్తూరు జిల్లాలో 2,420 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పోషణ, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయంతో మంచి శిక్షణ కల్పించడం జరుగుతుంది. శ్రీనివాసులు గారు ఎస్ఐ ఆఫ్ పోలీస్ విఆర్ చిత్తూరు, అసిస్టెడ్ బై శ్రీ టి సురేష్ బాబు గారు ఏఆర్ఎస్ఐ. ఆందోళన సమయంలో గుంపులను అదుపు చేయడానికి మరియు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఈ వాహనం ద్వారా టియర్ గ్యాస్ ఉపయోగించి ఆందోళన ప్రదేశం విఐపీస్ మరియు వివిఐపీస్ ప్రోగ్రాముల్లోనూ కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటాలు ఈ సంవత్సరం అగ్నిమాపక శాఖ 179 అగ్ని కెపాసిటీతో ఉన్న పాల శీతలీకరణ ట్యాంకర్లను 10,000 లీటర్ల కెపాసిటీకి పెంచడమైందని వివరిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటం సాగిపోతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలండి. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి అద్భుతమైన శకటాన్ని తీర్చిదిద్ది మన ముందు మహిళా సాధికారతకు ప్రతీక పాడి పరిశ్రమ. ప్రతి ఇంటికి ఆదాయ వనరు. చిత్తూరు జిల్లాలో ఏకైక పరిశ్రమ పాడి పరిశ్రమ. జిల్లా పరిషత్ సిఇఓ వారి శకటం తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారము ఇంటింటి నుండి డ్రై వేస్ట్ పొడి చెత్తని సేకరించి అది ఎంత పరిమాణంలో మరి ఎంత నాణ్యత తర్వాత మన ముందుకు రాబోతున్నటువంటి కోసం కేటాయించడం జరిగింది. మరియు ఇప్పటి వరకు చేస్తూ అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపడుతున్నటువంటి గృహ నిర్మాణ సంస్థ